వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు 3వ భావంలో 3 శుభగ్రహాలు కలిసి ఉంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే 3 శుభగ్రహాలు కలిసి ఉండడం మంచిదే. అయితే శని రాహు ఎనర్జీస్తో ఉన్నాయి, కేతు ఎనర్జీస్తో ఉంది. దాని గురించి మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. అది దేశకాల పరిస్థితుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది. అయితే మీకు 3లో 3 గ్రహాలు ఉండడం, లగ్నంలో కుజుడు, లాభంలో శని, ధనస్థానంలో రవి, చతుర్థ భావంలో కేతువు, ఈ యొక్క గ్రహస్థితి మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే మీకు ఎప్పుడైతే ఈ 3వ భావంలో గ్రహాలు ఉన్నాయో కొన్ని లావాదేవీలు, కొన్ని అగ్రిమెంట్స్ అనుకోండి, కొంతమందితో మాట్లాడుకొని కొన్ని సరి చేసుకోవాల్సినవి ఉంటాయి. అటువంటి వాటికి వృషభం వారికి చాలా బాగుంది. అయితే లగ్నంలో కుజుడున్నందుకు 21వ తేదీ నుంచి వచ్చేస్తాడు. కాకపోతే మనం ఇప్పుడు చెప్పుకునే ఈ ప్లానటరీ పొజిషన్స్ అంటే 23 నుంచి జూలై 5 వరకు కలిసి ఉంటాయి ఈ 3 గ్రహాలు. దాని తర్వాత బుధుడు వెనక్కి వచ్చేస్తాడు, మరలా మిథునంలోకి వక్రించుకుంటూ, శుక్రుడేమో ముందుకి సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. అయితే ఇలా ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు కలిసి ఉన్నాయో ప్రధానంగా మీకు అగ్రిమెంట్స్కి, కొన్ని లావాదేవీలు మాట్లాడుకోవడానికి, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడానికి, మరియు అదేవిధంగా కొన్ని విషయాలు గతంలో జరిగిన కొన్ని ఘర్షణలు క్లియర్ చేసుకోవడానికి, వివాహ సంబంధించినటువంటి విషయం అనుకూలత కూడా యోగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే బుధుడు శుక్రుడు వచ్చాడో బంధువర్గంలో వారి పరిచయాలు, బంధువర్గంలో వారితో కాస్త వివాహ సంబంధించిన విషయాలు, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి ఇది అనుకూలిస్తుంది. అదేవిధంగా ఉన్నత విద్యా సంబంధించిన విషయాలకి, మరియు లాభంలో శని ఉంటూ శని మీద గురువు దృష్టి, అంటే ఒక లాభం కలగాలి కానీ ఆ లాభం నిలబడాలి. ఆ లాభం వల్ల మంచి, ఒక్కోసారి చూడండి మనకు లాభం వస్తుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. అలా సాటిస్ఫాక్షన్తో కూడినటువంటి లాభం రానుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ 3 గ్రహాలు ఎప్పుడైతే 3వ భావంలో ఉన్నాయో ఇది ప్రాపర్టీ కొనడం కంటే కూడా అమ్మడానికి ఈ యొక్క గ్రహస్థితి యోగిస్తుంది 3లో ఉన్నప్పుడు. అంటే కొంతమంది చూడండి, చాలామంది ఏమంటే పలానా స్థలం అమ్మేద్దాం అనుకుంటున్నాను, బేరం రావట్లేదు, లేదా అపార్ట్మెంట్ అమ్ముదాం అనుకుంటున్నాం, వాహనం అమ్ముదాం అనుకుంటున్నాం అని చూస్తూ ఉంటారు ఏదో ఒకటి. ఎందుకంటే అది అమ్మేసి ఆ మనీని ఇంకో దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడమో, లేకపోతే ఇంకో దగ్గర ఉపయోగించుకోవడము, పెళ్ళికనో లేకపోతే ఇంకేదైనా అప్పు తీర్చుకోవడానికనో వాళ్ళు వాడుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ చేసిన పర్పస్సే కొంతమంది ఎప్పటికైనా పనికి వస్తుందని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాంటి వాటికి ఈ యొక్క గ్రహస్థితి అనుకూలిస్తుంది. అదేవిధంగా ప్లేస్ మారుతారు కూడా. ఇక మీరు నిత్యము చేయవలసింది విష్ణు సహస్రనామాలు, గురు మంత్రము, లేదా దత్తాత్రేయుడి యొక్క చరిత్ర, లలితా సహస్రనామాలు చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది ఉంటుంది. అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశి నాథుడు ఈ గ్రహం ఈ రెండు కలిపినటువంటి ఒక యోగం ఏర్పడింది. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది, ఆ రాశిలో ఉంటుంది. ఆ 3 కలిపిన ఒక యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉంది అనుకోండి, అప్పుడు ఆ 4 కలిసిన యోగం, అంటే రాశి నక్షత్రము ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి 2 గ్రహాలు 3 గ్రహాలతో కూడా కలిసి ఉంటాయి. అష్టగ్రహ కూటమిలో కూడా పుట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మరలా అవి లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందాయో దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇందులో మనకి శుభగ్రహాల కలయిక, క్రూర గ్రహాల కలయిక అని 2 విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాలు కలయిక, మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక అని ఉంటుంది. మరలా అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కలిశారు, ఆ 2 వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి, ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. 2 వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు ఒక క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే, ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి ఆలోచింపచేసేలాగా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే,
మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏమిటి అవి? రాహువు, రవి, కుజుడు, కేతువు నీచంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మజాతకంలో మీకు 3వ భావంలోని, 6వ భావంలోని, దశమ భావంలో ఉంటే చాలా మంచిది. లాభభావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవేవైతే ఉంటాయో, ఈ గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ, అంటే లగ్నంలో ఉంటే స్వభావం, చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కలిగించడము, మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగము, గృహయోగము, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామిని, మరియు అష్టమంలో ఉంటే తాతగారు ఆస్తి సంబంధించిన విషయాల్లో అనుకూలత, 9లో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది. 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి తండ్రి నుంచి ఆస్తి రావడం ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ గ్రహాలు నీచంలో, ఉచ్చంలో కూడా ఉంటాయి. ఒక్కోసారి శుభగ్రహం అయినా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్లో ఉన్నాయనుకోండి, అదే ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానాల్లో ఉన్నాయి, 2లో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండి సంతానంతో, ఫ్రెండ్స్తోనే, ప్రేమించిన వారితో గొడవలు, 12లో ఉన్నాయి అనవసరమైన వ్యసనాలు. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము పలానా రాసుల్లో ఉన్నప్పుడు, పలానా భావాల్లో ఉన్నప్పుడు మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమి టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలు అయితే మీకుండి ఆ మహాదశలు నడుస్తున్నాయో. ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు, అంతర్దశలు రావాలి. రాకుండా ఏమీ ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అంటే మనకు ఆ కర్మ రాదనమాట. ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ ఆ రూపంలో మంచి కానీ చెడు కానీ వస్తుందని అర్థం. ఆ మహాదశలు, అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. అంటే దానం ఇవ్వడము, ఆ మంత్ర సాధన చేయడం చేస్తూ ఉంటారు. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసినందుకు దేశకాల పరిస్థితుల్లో కూడా అనేకమైన మార్పులు వస్తాయి. మనం గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం. ఏమండి, మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అంటే ఈ రూపీ యొక్క రూపం మారనుంది అని చెప్పుకుంటున్నాం. అటువంటి వాటివి, మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైనటువంటి ఎండలని చెప్పుకున్నాం. అదేవిధంగా విపరీతమైన వర్షాలు, ఎండలు కూడా పెరుగుతాయి. యుద్ధ సంబంధించింది పెరుగుతుంది. మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జల ప్రళయాలు, భూకంపాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర, అంటే నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు వెళ్ళి కలిసినందుకు కొన్ని ప్రదేశాల్లో భూముల యొక్క రేట్లు పెరగడము, కొత్త వాహన సంబంధించిన విషయాల్లో కూడా కొంత అప్గ్రేడ్స్ రావడము, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడము, కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించం. ఏంటిది ఇలాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి కోర్టు అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, రిజర్వేషన్స్ క్యాన్సిల్ అనుకోండి, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటి ఇవి గవర్నమెంట్లు తీసుకురావడం కూడా మనకి జరుగుతుంది ఈ యొక్క గ్రహ కలయికల మూలంగా. శ్రీమాత్రే నమః.